అస్సలాము అలైకుం. నేను హాఫీజ్ అబ్దుల్ కరీంని. ఈ ఖురానీ తిలావత్ అచ్చే అఖ్లాక్ అని ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఈ ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఇస్లాం గురించి చెప్తా, నమాజ్ గురించి, మంచి అఖ్లాక్ గురించి చెప్తా. ఇది వింటే మీకే మంచిది. పిల్లల్ని నేను చాలామంది దూదెక్కలు ఉంటారు, వాళ్ళకి తెలుగు భాషనే వస్తుంది, వేరే భాష రాదు. మా ముస్లిమ్స్లో కూడా పాపం వాళ్ళు ముస్లిమ్సే, మా అన్న తమ్ముళ్ళే, కానీ వాళ్ళందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ గురించి నమాజ్లో 13 ఫరాయిజ్లు ఉంది. అంటే ఫరాయిజ్ అంటే ముఖ్యం చేస్తేనే నమాజ్ అయ్యేది, లేకుంటే నమాజ్ కాదు. మొట్టమొదటి ఏమంటే ఫస్ట్ది జమీన్ పాక్ అంటారు ఉర్దూలో. అంటే భూమి పాకుండా మంచిగా ఉండాలి, శుభ్రత ఉండాలి ఒకటి. రెండోది శరీరం పాకు ఉండాలి, అంటే జిసం పాకు ఉండాలి. మూడోది లిబాస్ మంచిగా ఉండాలంట, అంటే మా బట్టలు కూడా బాగుండాలి మూడోది. నాలుగోది సతరకట్ హప్నా అంటారు, అంటే సతర్ అంటే బట్టలు ఇంతవరకు వేసుకున్నాలని నాలుగోది. ఐదోది కిబ్లా రుక్ ఉండాల, కిబ్లా రుక్లో నమాజ్ చేయాలి ఐదోది. ఆరోది నమాజ్ టైం కూడా కావాలా. ఇంకోటి మేము ఏం నమాజ్ చదువుతాం అది కూడా ఇది ఉండాలి. ఇది మొత్తం 7 నమాజ్ ముందర 7 గురించి ఇది ఉండాలి. అంటే వక్తు కూడా ఉండాలి. ఏ వక్తు ఎక్కువ ఎప్పుడు చదువుకోనికి లేదు. అంటే కరెక్ట్ ఇప్పుడు సుడులు అంటే నమాజ్ టైం అయిపోయింది ఫజర్ది, అప్పుడు వచ్చి నమాజ్ చేస్తున్న నమాజ్ కాదు. ఇప్పుడు కరెక్ట్ సూర్యుడు వస్తుంది అప్పుడు చేయకూడదు, దానికి టైము ఆ టైం చేయకూడదు. అట్లా నమాజ్ టైంలో నమాజ్ చేయాలి. ఇది ఒక్క ఛానల్ అంటాం. ఇవి అన్నీ 7 అయినాయి, ఎంచుకోండి మీరు. ఇంకోటి లోపలిది 6 ఉంటుంది. నమాజ్ చేసేటప్పుడు లోపలు 6 ఉంటుంది, అది ముఖ్యం. అది 6 చేయలేకుండా నమాజుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో నిలబడాల, ఖియామ్ అంటారు. దాని తర్వాత రెండోది తక్బీర్ తహ్రీమా, అంటే అల్లాహు అక్బర్ అని చేతులు చెవి వరకు పైకి లేపి కట్టుకున్నాల రెండోది. మూడోది ఖిరాత్ అంటారు, అంటే చదవాల. నాలుగోది రుకు చేయాల. ఐదోది 2 సిజ్దాలు చేయాల. ఆరోది అత్తహియాతో కూర్చొని నమాజ్ ముకమ్మల్ చేయాలి. ఇది చేస్తేనే మొత్తం బయటది 7, లోపలిది 6. ఇది చేస్తేనే నమాజ్ అయ్యేది. దాని నమాజ్ ముందర ఆయన గుసులు లేదు, గుసులు ముఖ్యం. వజూ కన్నా ముందర గుసులు ముఖ్యం. గుసుల్లో 3 ఫరాయిజులు ఉన్నాయి, ఎక్కువ ఏమి లేదు, 3. ఆ 3లో ఫస్ట్ ఏమో మా శరీరం నుంచి, అంటే తలకాయ ఒక ఎంటికల నుంచి కింద కాలు వరకు ఒక ఏం చెప్పేది నాకూరు అంటారు, తెలుగులో గోరులు అంటారు, కింద వరకు కూడా మొత్తం శుభ్రత ఉండాలి. ఇక్కడ ఒక్క ఎంటిక కూడా తడి ఉండకూడదు, పొడి ఉండకూడదు అంట ఒకటిది. రెండోది ముక్కులో నీళ్ళు వేయాల, ముక్కులు పంపాల, ముక్కులో నీళ్ళు పంపాల. మూడోది గరగరా చేయాల, అంటే నోటు నీళ్ళు వేసుకొని బయట ఊపాల. ఈ 3 గుస్సులది కరెక్ట్ కంపల్సరీ ఉంటేనే. గుస్సులు చేసిన తర్వాత మరి వజూ చేసేది అవసరం లేదు, దాంట్లోనూ అయిపోతుంది. అట్లాగే వజూలో కూడా 4 ఫరాయిజులు ఉన్నాయి. వజూలో కూడా గుస్సులు దానికి ఇది ఉంది, అంటే గుస్సులు ఎప్పుడు ఫరాయిజ్ అవుతుంది, ఎప్పుడు చేయాలా అని చాలా ఇది ఉంటుంది. అది కూడా ఇంకో వీడియో చేసి వేస్తాను. ఇప్పుడు ఇట్లాగే వజూలు 4 ఫరాయిజ్ ఉంటాయి, దానికి ఒక్క తక్కువ చేస్తే కూడా నమాజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో చెహరా ధోనా అంటారు, అంటే పిషానికి బాజు తుడి के नीचे तक एक कान से दूसरी कान तक, అంటే ఈ ఇక్కడి నుంచి
మన తలకాయ ఇక్కడి నుంచి ఇంతవరకు కడగాల. ఈ చెవు నుంచి ఈ చెవులకు ముఖం కడగాల ఒకటిది. రెండోది 2 చెయ్యి ఇంతవరకు ఇది చేయాలి, కడగాల రెండోది. మూడోది పౌసీర్క మసా అంటారు. అంటే ఈ తలకాయకి 4 భాగాలు చేసి ఒక్క భాగంలో కనీసం మేము దాంట్లో తడి చెయ్యి దాని ఇది చేయాలి, మసా చేయాలి. ఇంతవరకు మసా చేయాలి. 4 భాగాలు ఒక్క భాగం కనీసం చేయాలి. మూడోది. నాలుగోది టఖనో సమీద్ అంటే కాళ్ళు కడుక్కుండాలి బాగా. ఈ 4 ఫరాయిజులు. అంటే నమాజ్ చేయకుండా వజూ కూడా ఉండాలా, గుస్సులు కూడా ఉండాలి. గుస్సులు ఫరజ్ లేదు, కానీ నమాజ్ చేతప్పుడు వజూ ఫరజు. కానీ గుస్సులు గురించి ఎప్పుడు చేయాలి ఏమిలా తర్వాత ఇంకోసారి అది ఇస్తా. దయచేసి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చూడండి, చూసి మీ పిల్లలు నేర్పియండి. మా ముస్లిం సోదరులు అట్లాగే తెలుగు మాట్లాడే వాళ్ళు మన దూదేకులు ఉంటారు, దానికి పింజర్లు అంటారు, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. కానీ ముస్లిమ్స్ ఎవరు కలమా చదువుతారు. కలమా అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అంటే అల్లా తప్ప ఎవరు పూజించలేడు, అల్లా అర్హత లేదు, ఒకే అల్లానని మేము పూజించేది, నమాజ్ చేసేది, అల్లాని అడిగేది అని. అది లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే మా ప్రవక్త ముహమ్మద్ సల్లం ఒకే ప్రవక్త, లాస్ట్ ప్రవక్త. దాని తర్వాత ఎవరు ప్రవక్త రారు. దానికి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఈ కలమా చదివితే ఎవరు చదువుకొని ఉదానికి ముస్లిమ్స్ అంటారు, లేకుంటే కాఫీర్ అంటే. కాఫీర్ అంటే తిట్టేది కాదు, కాఫీర్ అంటే ముస్లిం మతానికి పాటించే వాళ్ళు కారు అని. చూడండి, ఇది మంచి మంచి వీడియోలు చూసి దీనికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మాటలు. అల్లా హాఫిజ్.